కొడుకు పుట్టాడని ఆ తండ్రి సంబరపడ్డాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. జీవిత చరమాంకంలో అండగా ఉంటాడని కన్న కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఉపాధి కోసం విదేశాలకు పంపించాడు. సీన్ కట్ చేస్తే ఆ తండ్రి కన్న కొడుకును కడతీర్చాడు. పెంచిన చేతులతోనే ప్రాణం తీశాడు. కామారెడ్డిలో జరిగింది ఈ ఘటన. ఫోటోలో కనిపిస్తున్న వీరు తండ్రి కొడుకులు. చేతికందిన కొడుకును కన్న తండ్రే కడతీర్చాడు. ఏ చేతులతో పెంచి పెద్ద చేశాడో ఆ తండ్రి చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ యువకుడి పేరు వడ్ల నిఖిల్. ఇతను నిఖిల్ తండ్రి భాస్కర్. భాస్కర్కు ఓ కూతురు కూడా ఉంది. గతంలోనే కూతురు వివాహం చేశాడు. భాస్కర్ కుటుంబం ఉండేది కామారెడ్డి పట్టణ శివారులోని లింగాపూర్లో. కొడుకు నిఖిల్ జులాయిగా తిరుగుతుండడంతో ఏమైనా మారతాడని ఏడాది క్రితం గల్ఫ్కు పంపించేశాడు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి వచ్చేశాడు. వచ్చిన నాటి నుంచి గ్రామంలో జులాయిగా తిరుగుతూ ఏ పని చేసేవాడు కాదు. పైగా మద్యానికి బానిసయ్యాడు నిఖిల్. డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులను శారీరకంగా మానసికంగా హింసించేవాడు. పలుసార్లు తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. నిఖిల్ తరచూ తండ్రిని చంపేస్తానని బెదిరించేవాడు. కుమారుడు బతికి ఉంటే తన ప్రాణాలకే ముప్పని భావించిన భాస్కర్ కుమారుణ్ణి హత్య చేయాలని భావించాడు. ఈ నెల 18న రాత్రి 11:30 ప్రాంతంలో మద్యం తాగి ఇంటికి వచ్చిన నిఖిల్ డబ్బుల కోసం తండ్రితో గొడవ పడుతూ వస్తువులను సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఆగ్రహించిన తండ్రి తన కుమారుడి తలపై కర్రతో కొట్టి గాయపరిచాడు. 19న తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్న నిఖిల్ తలపై కాళ్లపై భాస్కర్ ఇనుపరాడ్తో బలంగా పలుమార్లు కొట్టి హత్య చేసి పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడు భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అవి అడగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్ వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టెతోటి కొట్టారు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అన్నమాట. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో అతను ఈరోజు కస్టడీలో పంపాడు. నిఖిల్ హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్, రక్తపు మరకలున్న చొక్కా, ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజును ఎస్పీ అభినందించారు.